బ్రేకింగ్ న్యూస్. కాసేపట్లో రాజేంద్ర ప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి నిన్న హఠాన్మరణం చెందారు. ఆమె కార్డియాక్ అరెస్ట్తో హఠాన్మరణం చెందడంతో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాద వాతావరణం నెలకొంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరూ రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వచ్చి ఆయన కుమార్తె మరణానికి నివాళులర్పిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సినీ రాజకీయ ప్రముఖులు ఆయనతో సన్నిహిత్యం కలవారు రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వచ్చి రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి అకాల మరణానికి సంతాపం తెలియచేస్తున్నారు. కుమార్తె మరణ వార్త విని రాజేంద్ర ప్రసాద్ వెంటనే కుప్పకూలిపోయారు, కుమిలిపోయారు. ఆయన కుమిలి ఏడుస్తున్నారు. ఆయన ఓదార్చటం నిజానికి ఎవరితరం కావడం లేదు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి అతి చిన్న వయసులోనే 38 సంవత్సరాల వయసులోనే కార్డియాక్ అరెస్ట్ బారిన పడి మరణించటం అత్యంత విషాదకర ఘటనగా చెప్తున్నారు. రాజేంద్ర ప్రసాద్తో సన్నిహిత్యం కల వారందరూ ఆయన నివాసానికి వచ్చి రాజేంద్ర ప్రసాద్ని ఓదారుస్తున్నారు. రమాప్రభ కూడా మనకి దృశ్యాల్లో కనిపిస్తున్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులంతా రాజేంద్ర ప్రసాద్ నివాసానికి తరలి వచ్చారు. ఎన్నో సినిమాల ద్వారా ఎంతోమంది గుండెల్లో, ఇళ్లలో, మదిలో నవ్వులు పూయించిన రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకోవటం అందరిని కలిసివేస్తుంది. అల్లు అర్జున్ కూడా రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వచ్చి రాజేంద్ర ప్రసాద్ని పరామర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కుమార్తె మరణ వార్త విన్న వెంటనే రాజేంద్ర ప్రసాద్ గుండె పగిలినంత పనైంది. ఆయన ఆ క్షణం నుంచి కుమార్తె భౌతిక దేహం ముందు విలపిస్తూనే ఉన్నారు. ఆయన ఓదార్చటం నిజానికి ఎవరితరం కావడం లేదు. చిట్టి తల్లి తల్లి అంటూ కుమార్తెతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆయన కన్నీటి పర్యంతమవుతున్నారు. బోరున ఏడుస్తూనే ఉన్నారు. తన చిట్టి తల్లి తనని వదిలి వెళ్ళిపోయింది అని ఆయన్ను ఓదార్చడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని చెబుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఆయన కుమార్తె గురించి చెప్పే మాటలు వింటుంటే ఆయన ఓదార్చడానికి వచ్చిన వాళ్ళకు కూడా కన్నీరు ఆగని పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఆయన నటనతో ఎంతోమంది ఇంట నవ్వులు పూయించిన రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఇలాంటి విషాదం నెలకొనటం చాలా బాధగా ఉంది అంటూ ఆయన పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. నిన్న రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి అకాల మరణం పాలయ్యారు. కార్డియాక్ అరెస్ట్తో ఆమె చనిపోయారు. రాజేంద్ర ప్రసాద్ ఇంట ఇది ఎన్నటికీ తీర్చని విషాదం. కేపీహెచ్పిలోని కైలాసవాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ఛాతీ నొప్పి రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణించారు, తుది శ్వాస విడిచారు. రాజేంద్ర ప్రసాద్ను సినీ రాజకీయ ప్రముఖులు ఓదార్స్తున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ 7వ ఫేజ్లో రాజేంద్ర ప్రసాద్ నివాసం దగ్గర విషాద ఛాయలు అలముకున్నాయి. హిందూ విలాస్లో గాయత్రి భౌతిక కాయాన్ని సందర్శించవచ్చు. ఒక్కసారి మనం చూడొచ్చు. రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడూ నవ్విస్తూ ఉండే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణాన్ని తలుచుకుని ఆయన ఏడుస్తూ ఉన్నారు. ఆయన ఎంత కుమిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఓదార్చడానికి వచ్చిన వారు కూడా రాజేంద్ర ప్రసాద్ని అలా చూసి అందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఆయన నటన ద్వారా ఎంతోమంది హృదయాల్లో నవ్వులు పూయించారు. ఎంతోమంది బాధలను ఆయన కామెడీ యాక్షన్తో ఉపశమనాన్ని కలిగించేవారు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు కుమార్తె మరణంతో కుమిలిపోతూ ఉండటం అందరినీ కలిచివేస్తోంది. హిందూ విలాస్లో గాయత్రి భౌతిక కాయాన్ని సందర్శించడానికి ప్రముఖులు అక్కడికి వస్తూ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ని ఇలా ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన లైవ్ విజువల్స్ చూస్తున్నారు. గాయత్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు అవి. తన చిట్టి తల్లిని ఇలా చితివైపు తనే నడిపించాల్సి వస్తుంది అని కలలో కూడా అనుకోలేదు అంటూ రాజేంద్ర ప్రసాద్ కుమిలి ఏడుస్తున్నారు. ఈ చేతులతో పెంచిన ఆ చిట్టి తల్లిని
పాడి మీదకి ఎక్కించి చితివైపు నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఆయన కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. గాయత్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర కేపీహెచ్బిలోనే హిందూ శ్మశాన వాటికలో గాయత్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు అవి. మరికొద్దిసేపట్లో ఆమె రాజేంద్ర ప్రసాద్ కళ్ళ ముందు నుంచి ఆ ఉన్న భౌతిక రూపం కూడా మాయమైపోతుంది అని రాజేంద్ర ప్రసాద్ కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. గాయత్రి అకాల మరణంతో రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాద వాతావరణం నెలకొంది. ఒక సినిమాలో పాటను ఆయన తరచూ గాయత్రికి వినిపిస్తూ ఉండేవారు. తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట తనకెంతో ఇష్టమని రాజేంద్ర ప్రసాద్ చెప్తూ ఉంటారు. ఆ బేవాస్ సినిమాలో ఒక కూతురు సెంటిమెంట్తో కూడిన పాట అది. ఆ పాటను ఎన్నోసార్లు ఆయన కుమార్తెకు వినిపించేవాడిని అని చెప్పారు. ఇప్పుడు అలాంటి సన్నివేశం, అలాంటి పరిస్థితే రాజేంద్ర ప్రసాద్ ఇంట నెలకొనటం, ఆయన దాన్ని గుర్తు చేసుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్కి కుమారుడు, కుమార్తె. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దేవిక కూడా మనకు అందుబాటులో ఉన్నారు. దేవిక, రోహిత్, చూడొచ్చు అసలు ఇక్కడ ఎలాంటి ఛాయలు అల్లుకున్నాయి అనేది. రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. విషయ ఛాయలు అయితే అల్లుకున్నాయి. మొన్న రాత్రి తన కూతురు గారాల పట్టి ఎంతో అల్లారు ముద్దుగా 10వ ఏటనే తన తల్లి మరణించడంతో మళ్ళీ నా తల్లి నా కడుపున పుట్టింది అంటూ కూడా ఆయన ఎంతగానో అసలు అల్లారు ముద్దుగా చేతుల్లో పెంచిన ఆయన కూతురు ఆయన కళ్ళ ముందే ఈ విధంగా అవ్వడం అసలు ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి. 3 రోజుల క్రితం ఛాతిలో నొప్పి వస్తుంది అంటూ చెప్పడంతో దగ్గరలో ఉన్న ఏఐజీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడే చికిత్స పొందుతూ తను తుది శ్వాస విడిచారు గాయత్రి కుమార్తె కూడా రాజేంద్ర ప్రసాద్ గారితోనే ఒక సినిమాలో బ్లాక్ బస్టర్ మూవీ ఏదైతే ఉందో మహానటి మూవీలో మహానటి గారి చిన్ననాటి పాత్ర కూడా వేసింది. ఇద్దరు కూడా మనవరాలితో ఆయన ఎంతో ఆనందంగా వేశారు. అలాంటి మనవరాలతో నేను ఎంతగానో ఆడుకున్నాను, ఇప్పుడు నా మనవరాలు నా కళ్ళ ముందే ఏడుస్తూ ఉంది అంటూ కూడా ఆ మనవరాల్ని ఏ విధంగా పరామర్శించాలి అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు అంటూ కూడా ఇందాక కొంతమంది సినీ నటులతో చెప్పడం జరిగింది. అదేవిధంగా చీరలు ఇచ్చాను, సారె పెట్టాను, ఎన్నో చూశాను, కానీ ఈ విధమైన కష్టం ఏ పగవాడికి కూడా రాకూడదు అంటూ కూడా ఆయన మాటలు అసలు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా బాధింపచేస్తుందని చెప్పొచ్చు రోహిత్. అదేవిధంగా ఎప్పుడైతే అంతిమయాత్ర ప్రారంభించిందో అప్పుడు అందరికీ ఆయన చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు తిరిగాయని చెప్పొచ్చు. మా అమ్మ పోయింది, ఇప్పుడు నా అమ్మ స్థానంలో ఉన్న నా కూతురు పోయింది, దిగపెట్టేసి వస్తాను అంటూ కూడా రమాప్రభ గారితో ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని కూడా ఎక్కి ఏడ్చేలా చేశాయని చెప్పచ్చు. ఇప్పుడు కూడా చూడొచ్చు, అది 38 ఏళ్ళ వయసున్న నా కూతురికి ఈ కష్టం వచ్చింది, అసలు ఏ పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఆవిడ బాగోగులన్నీ కూడా ఈయనే చూసేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం తన కూతురికి తన ఇంటి నుంచే, రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి నుంచే భోజనం వెళ్ళేది. కేవలం రాత్రిపూట మాత్రమే వాళ్ళు వండుకునేవారు. మాటలు లేకపోయినా కొద్ది రోజుల తర్వాత ఏదైతే ఒక సినిమాలో తల్లి తల్లి నా చిట్టి తల్లి ఏదైతే ఆ పాట ఉందో ఆ పాట విన్న తర్వాత తనకి మొదటిగా గుర్తుకొచ్చేది తన కూతుర్ని పిలిచి మరి 4 సార్లు నేను ఆ పాటని వినిపించాను అంటూ కూడా ఆయన చెప్పిన మాటలు కానీ, లేకపోతే కూతుర్ని ఇంతగా ప్రేమిస్తారా అంటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఇప్పుడు చూడొచ్చు ఆయన అసలు ఏమైంది అనే విషయాలు కూడా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు సినీ నటులు కానీ, రాజకీయ నటులు కానీ, రాజకీయ వేత్తలు కానీ వీళ్ళందరూ కూడా అసలు ఆయన ఎలా పరామర్శించాలి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడాలి? కూతుర్ని ఆయన అసలు కూతురులా పెంచలేదు, తల్లిలా పెంచారు, తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి తల్లి ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అంటే ఈయనకి అసలు మేము ఏ విధంగా మనోధైర్యాన్ని ఇవ్వాలి అంటూ కూడా సినీ నటులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు. నిన్న కూడా
రాజేంద్ర ప్రసాద్ గారిని పరామర్శించడానికి చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు, వెంకటేష్ గారు, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. ఆయన ఇంకొక మాట అన్నది ఏంటంటే, ఎంతమంది ఉన్నా నా కూతురు లేని లోటు ఎవరు తీర్చలేరు. మా అమ్మ వెళ్ళిపోయింది, ఇప్పుడు మా అమ్మ రూపంలో ఎంతగానో ప్రేమించిన నా కూతురు కూడా వెళ్ళిపోయింది అంటూ కూడా ఆయన ఎంతో బాధలో ఉన్నారని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూస్తుంటే ఆయన కార్లో ఎక్కినప్పుడు అన్న మాటలు ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేస్తున్నాయి. నా తల్లి వెళ్ళిపోయింది, నా కూతుర్ని కూడా పంపించేసి వస్తాను అంటూ కూడా తన మనవరాల్ని చూస్తూ అన్న మాటలు ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తున్నాయని చెప్పొచ్చు. రోహిత్ చూడొచ్చు, చివరిసారిగా తన కూతుర్ని చూసుకుంటున్నారని చెప్పాలి. ఒకవైపు నుంచి మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన ఎవరైతే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి 2 పిల్లలు, కూతురు, కొడుకు కూడా నొప్పి వస్తుంది అని చెప్పి ముందుగానే అన్నకి చెప్పడంతో అన్న ఎవరైతే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు ఉన్నారో ఆయన దగ్గరలో ఉన్న ఏఐజీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన నిన్న మన ఆర్టీవీలో కూడా మాట్లాడడం జరిగింది, ఆర్టీవీతో కూడా. కానీ అప్పుడు కూడా ఆయన కళ్ళల్లో నుంచి అసలు నీళ్లు ఆగటం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించిన ఇంటి నివాసంలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ మాకు కూతురు గురించే చెప్పేవాళ్ళు. ఆయన కూతురు బాగోగులో చూసేవారు. అసలు ప్రతి పండగ వచ్చిందంటే చాలు పండగ వాతావరణం నెలకొంటుంది ప్రతి ఇంట్లో. కానీ మాకు మాత్రం నా కూతురు నా ఇంట్లో అడిగి పెట్టినప్పుడంతా కూడా ఆ పండగ వాతావరణం అనేది వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు నేను ఎవరికి సారె పెట్టాలి, ఎవరికి చీర పెట్టాలి అంటూ కూడా ఆయన ఏడుస్తున్న ఆ మాటలు కానీ ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తున్నాయని చెప్పాలి. నేను నా కూతురికి అన్నీ ఇచ్చాను, చీర ఇచ్చాను, సారె పెట్టాను, ఇల్లు కూడా. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక తండ్రికి ఇంత పిచ్చా అనేది మనకు అర్థమవుతుంది కూతురు అంటే. ఎందుకంటే 3 కోట్లు పెట్టి ఇల్లు దగ్గరలో నా కూతురు ఎప్పుడు నాకు అందుబాటులో ఉండాలి అని చెప్పి ఒక ఇల్లు 3 కోట్ల ఇల్లు కొనిచ్చి, అదేవిధంగా రోజు మధ్యాహ్నం భోజనం పంపించి, ఆయనకి కొంచెం మనసు బాగోకపోయినా ఏది బాగోకపోయినా తన కూతురుతోనే మాట్లాడతారు అంటూ కూడా నిన్న ఆయన సన్నిహితులు కూడా చెప్పడం జరిగింది. ప్రతి వ్యక్తులతో కూడా కూతుర్ని వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా మీకు ఎంతమంది పిల్లలు, కూతురు ఉందా అని అడిగి మీ కూతుర్ని బాగా చూసుకోండి అంటూ కూడా కూతురు మీద ఉన్న ప్రేమ ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడు మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. రోహిత్ ఇప్పుడు చూడొచ్చు, చివరిసారిగా అయితే అంత్యక్రియలన్నీ కూడా జరిగిపోతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారు దూరంగా ఉండి అటువైపు చూడొచ్చు. అసలు ఆయన కళ్ళల్లో ఆ బాధని చెప్పలేని పరిస్థితి అని చెప్పచ్చు. మరోవైపు అంత్యక్రమాలు అన్నీ కూడా మొదలైపోతున్నాయి. గాయత్రి భర్త మహేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన కన్నీరు మున్నీరు అయిపోతున్నారో అటువైపు చూసుకుంటే కనుక, మరోవైపు ఆయన ఎవరైతే ఆ పక్కన ఉన్నారో ఆయన గాయత్రి వాళ్ళ అన్నయ్య, ఆయన కూడా అసలు చివరిసారిగా నాకు గుండెల్లో నొప్పి వస్తుంది, ఆవిడ ఆరోగ్యపరంగా కూడా అంత బాగానే ఉన్నారు, అలాంటిది ఈ విధంగా అవ్వడం అసలు అనుకోలేదు అంటూ కూడా నిన్న మనకు చెప్పడం జరిగింది. ఇటువైపు చూసుకుంటే కనుక రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఏం జరిగింది, నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది, మా అమ్మ మరోసారి వెళ్ళిపోయింది అంటూ కూడా ఆయన ఎంతగానో భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఆయన ఇప్పుడు కూడా అంటున్న మాటలు ఒకటే, రోహిత్, నా కూతురిని నేను వదిలేసి వస్తాను, నా కూతురిని అన్నీ ఇచ్చాను, అసలు నేనేం సంపాదించాను అంటే డబ్బు మర్యాద కాదు, కూతురు నాకు ముఖ్యమనే మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఆయన మాటల్లో చెప్పలేకపోతున్నారే కానీ ఆయన గుండెల్లో ఎంత బాధ ఉందనేది కూడా మనకి కనిపిస్తూ ఉంది. మరోవైపు నుంచి అసలు చూడొచ్చు ఆయన మాటల్లో మనం చూస్తూ ఉన్నాం, ఆయన కళ్ళలో నీళ్లు ఆగటం లేదని చెప్పాలి. మరోవైపు రేపటి నుంచి నా కూతురు నాకు కనిపించదు అన్న బాధ మరోవైపు కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారి గారాల పట్టి ఎవరైతే గాయత్రి ఉందో తనకి ఏకైక సంతానం ఒక ఆ పాప ఉందో, ఆ పాప వయసు కూడా చిన్న వయసు, 12 ఏళ్ల వయసులోనే తన తల్లిని పోగొట్టుకోవడం అనేది అసలు చాలా బాధాకరం అని చెప్పాలి. రేపటి నుంచి తన కుమార్తె ఎవరైతే ఉందో, మనవరాలు, రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు ఎవరైతే ఉందో ఆవిడ్ని కూడా నేనే చూసుకుంటాను నా కూతురులాగా అంటూ కూడా ఇందాక ఆయన సినీ నటులతో చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయన్ని ఏ విధంగా పరామర్శించాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పాలి. అంత గారాల పట్టిని కోల్పోవడం అనేది అసలు ఎప్పుడు ఇదవని పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు చూసుకోవచ్చు, అక్కడి నుంచి ఎంత వాళ్ళ కుటుంబీకులు
కుటుంబీకులు కానీ వాళ్ళందరూ కూడా ఎంతగా బాధపడుతున్న విజువల్స్ కూడా చూడొచ్చు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు గాయత్రి గారి గారాల పట్టి ఆ పాప ఉందో, ఆ పాప కూడా ఇక్కడ ఇందాక చివరిసారిగా తల్లిని చూసుకోలేక కళ్ళు తిరిగి పడిపోవడంతో పక్కకి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్న మాట ఒక్కటే, నా కూతురిని నేను పంపించి వస్తాను, నాకు ఇంకో కూతురు ఉంది అని చెప్పి ఇందాక సినీ నటులతో కూడా చెప్పడం జరిగింది. అసలు మొత్తం కూడా ఛాయలు అల్లుకున్నాయనేది కనిపిస్తూ ఉంది. ఇంటి దగ్గర పరిస్థితి కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉన్నట్టుగా కూడా ఇందాక మనం చూడడం జరిగింది. ఆవిడ పిన్ని కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏదన్నా ఉంటే నువ్వు మాతో ఫైట్ చేసేదానివి, అలాగే చావుతో కూడా ఫైట్ చేయొచ్చు కదా, ఎందుకు చెయ్యలేదు, ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళావు, ప్రతి దానికి నీకేదైనా కావాలి అంటే గొడవ పడి తీసుకునేదానివి, అలాంటిది ఎందుకు మరి చావుతో గొడవ పడలేదు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి ఇటువైపు చూడొచ్చు. కుటుంబకులు కానీ వాళ్ళందరూ కూడా ఎంతగా రోధిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అక్కడ కూర్చున్న మహిళ ముందు ఎవరైతే నించున్నారో స్కార్ఫ్ కట్టుకొని బ్లాక్ డ్రెస్లో ఆవిడే మహానటి సినిమాలో చిన్ననాటి పాత్ర ఎవరైతే ఉన్నారో సావిత్రి గారి చిన్ననాటి పాత్ర పోషించిన మన రాజేంద్ర ప్రసాద్ గారి గారాల పట్టి మనవరాలు ఆవిడ కూడా చూడొచ్చు. ఇందాకే తను సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. అందరూ కూడా మంచినీళ్ళు ఇచ్చి కుటుంబీకులు అందరూ కూడా ధైర్యాన్ని నింపారని చెప్పచ్చు. కానీ రేపటి నుంచి నా తల్లి నేను ఎలా చూసుకోవాలి అంటూ కూడా ఎంతగానో భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి చూడొచ్చు. మరోవైపు చుట్టాలు కానీ లేకపోతే అందరితో ఆవిడ చాలా సన్నిహితంగా ఉండేది. న్యూట్రిషన్కి సంబంధించి సలహాలు ఇచ్చేవాళ్ళు. మా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్లు ఉన్నా ఏమున్నా సరే ఎప్పుడు తను వేరే వ్యక్తిలాగా కాకుండా ఇంట్లో మనిషిలాగా ఉండేది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరోవైపు నుంచి అంత్యక్రియలు అన్నీ కూడా మొదలవబోతున్నాయి. ఒకవైపు నుంచి చూసుకుంటే ఇక్కడ గాయత్రి గారి భర్త ఎవరైతే ఉన్నారో మహేంద్ర, ఆయన ఒక మహేంద్ర కంపెనీలో అయితే వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఇటు చూడొచ్చు, ఆ పక్కన ఉన్న వ్యక్తియే గాయత్రి గారి అన్నయ్య. ముందుగా ఆయనకే చెప్పడం జరిగింది, నాకు గుండెల్లో నొప్పి వస్తుంది అంటూ కూడా. అంటే కొద్ది రోజుల నుంచి కూడా ఆవిడకి అజీర్తి సంబంధించి అంటే కొంచెం అరగకపోవడం, తిన్నది అరగకపోవడం, అదేవిధంగా అల్సర్కి సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. చిన్న చిన్న ప్రాబ్లమే అనుకున్నామే తప్ప ఇలాంటి ప్రాబ్లం అని మేము అనుకోలేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్న మా చెల్లెలు గాయత్రి ఈ విధంగా అవ్వటం మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో తిరిగిన నీళ్లు అసలు ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తున్నాయని చెప్పాలి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి గాయత్రి మీతో ఏ విధంగా ఉండేదని అడిగినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే నీరే సమాధానం చెప్తుంది అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అందరినీ మించి రాజేంద్ర ప్రసాద్ గారికి తీరని లోటు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. ఒకవైపు నుంచి చిన్నేటే తల్లిని కోల్పోవడంతో ఆ తల్లి నాకు మళ్ళీ నా కడుపున పుట్టింది అంటూ కూడా చిన్నప్పటి నుంచే కాళ్ళని చేతుల్లో పెట్టుకొని పెంచి ఆవిడికి సంబంధించిన ప్రతి ఒక్క పుట్టినరోజుని కానీ లేకపోతే పండుగల్ని కానీ ఇంట్లో ఘనంగా చేసేవాళ్ళు. అలాంటిది ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా అంటే ఆయన చెప్పేది కూడా ఒకటే, నీకు సంబంధించి అన్నిటినీ కూడా నేను చాలా ఘనంగా చేశాను, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు అన్న కోపం తప్ప ఏమీ లేదు అని కూడా ఆయన ఒక సందర్భంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఆ పాట ఉందో సినిమాలో, ఆ పాట ఇప్పుడు ఈయనకి అంకితం చేయొచ్చు అని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో కూడా కూతుర్ని కోల్పోయిన బాధ ఆ పాటలో రాజేంద్ర ప్రసాద్ గారి కళ్ళల్లో కనిపించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చూడొచ్చు, తల్లి తల్లి నా చిట్టి తల్లి అంటూ కూడా ఆయన ఆ సినిమాలో ఏ విధంగా అయితే నటించారో ఆయన నటన కూడా అసలు జీవిస్తారని చెప్పాలి. అలాంటిది ఆయనకి ఈరోజు ఈ కష్టం రావడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేస్తుంది. సినీ ఇండస్ట్రీనే కొంచెం, ఎందుకంటే ఎవరికి సినీ ఇండస్ట్రీలో కానీ ఇంటి దగ్గర కానీ ఎవరికి కష్టం వచ్చినా ఆయన ఆదుకోవడం కానీ లేకపోతే ఎవరికి మూడు బాగాలేకపోయినా అంటే కొంచెం మనస్తాపానికి చెందిన వెంటనే ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఈయనతో ఫోన్ మాట్లాడడం, ఇవి చేస్తే మేము అవన్నీ మర్చిపోతామంటూ ఆయన ఎంతగా నవ్విస్తారు అనేది కూడా మనం చూడడం జరిగింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా సలహాలు అడిగినా ఆయన ఇస్తారు. అసలు సినీ ఇండస్ట్రీకే పెద్ద దిక్కుగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారి ఇంత తీవ్ర విషాదం అనేది ఇండస్ట్రీని కూడా కలిచి వేస్తుందని చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా నిన్న బ్రహ్మానందం గారు కానీ చిరంజీవి కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఆయనకి మనోధైర్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళన్న మాటలు కూడా ఒక్కటే. ఏదైనప్పటికీ అసలు ఏం చెప్పాలి అనేది అర్థం అవ్వట్లేదు. మాతో 10 మాటలు మాట్లాడితే అందులో కొన్ని మాటలు
మాటలు కూతురికి సంబంధించినవే ఉంటాయి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రం తీవ్ర విషాదం అనే చెప్పాలి. మరోవైపు నుంచి ఇప్పుడు చూడొచ్చు కార్యక్రమాలు కూడా అన్నీ మొదలైపోయాయి. మరోవైపు అటువైపు నుంచి చూసుకుంటే అసలు ఆయన కళ్ళార్పకుండా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు చూడొచ్చు చివరిసారిగా ఆయన తన కూతురిది కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాన్ని చూస్తూ ఉన్నారని చెప్పచ్చు. మరోవైపు నుంచి అసలు మాటల్లో చెప్పలేము ఆయన ఎంత బాధపడుతున్నారో ఏంటనే విషయాలు కూడా మనం అసలు చర్చించలేమనే చెప్పాలి. మరోవైపు నుంచి చూసుకుంటే కూతురు విషయం ఎవరైతే కూతురు ఉందో మనవరాలు విషయం కూడా ఆయన చూసుకుంటారు అనేది కూడా ఇందాక కొంతమంది వాళ్ళతో చెప్పడం జరిగింది. ఒకవైపు నుంచి అల్లుడు మహేంద్ర కానీ లేకపోతే ఇటు చూడొచ్చు ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతున్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. ఆయన ఎంత భావోద్వేగానికి గురవుతున్నారు అనేది. నా కూతురు వెళ్ళిపోయింది అంటూ కూడా పక్కన ఎవరైతే కూర్చున్నారో వాళ్ళతో చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. నా కూతురు వెళ్ళిపోయింది అంటూ కూడా ఆయన ఎంతో భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఏమీ చెప్పలేని పరిస్థితి. అంతా అల్లారుముద్దుగా పెంచుకున్న నా కూతురు నా కళ్ళ ముందే ఈ విధంగా 38 ఏళ్ల వయసులోనే తనని ఇలా మృత్యువు వెంటాడిందా, ఎప్పుడు అల్లారుముద్దుగా మాతో ఆరోగ్యంగా ఉండే నా కూతురు ఇలా ఇదైపోవడం అనేది నేను చెప్పలేకపోతున్నాను అంటూ కూడా ఏదైతే కార్యం ఇప్పుడు జరుగుతుందో దాన్నే చూస్తూ కిందకి తల ఉంచుకొని ఆ జ్ఞాపకాలన్నింటినీ కూడా ఆయన నెమరు వేసుకొని బాధపడుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. రోహిత్ అసలు ఇందాక కూడా ఆయన చెప్పడం జరిగింది, ఏ తండ్రికి ఏ పగవాడికి ఇలాంటి కష్టం రాకూడదు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని తన కళ్ళార ముందే లేకపోవడం, ఇంకా తిరిగి నాన్ని లోకాలకి పంపించడం అనేది చాలా బాధాకరం అంటూ కూడా ఆయన ఎంతగానో బాధపడి దిష్టి తీసి ఆ డబ్బులని అందులో పడేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు మాటల్లో చెప్పలేని పరిస్థితి అని చెప్పచ్చు. ఆయన ఇందాక కూడా సడన్గా ఆ కూతుర్ని చూస్తూనే ఒక 2 నిమిషాల వరకు ఉండిపోయారు. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటూ కూడా ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు చూస్తున్నాం అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి మిగతా కార్యక్రమాలు చేస్తారు. సాయంత్రం వచ్చి ఇక్కడ ఏవైతే ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఉన్నాయో వాటిని కూడా ప్రారంభించబోతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా కంటతడి తెప్పిస్తుందని చెప్పచ్చు రోహిత్. మరోవైపు నుంచి మనవరాలి బాధ్యత కూడా నేనే తీసుకుంటాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మహేంద్ర ఎవరైతే ఉన్నారో అల్లుడు, ఆయనకు కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. నాకు ఇంకో కూతురు వచ్చింది అనే ఆనందపడాలా, లేకపోతే నా కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి ఈ లోకాన్ని విడిచిపోయింది అంటూ నేను బాధపడాలా, రేపటి నుంచి నా కూతురు నాకు కనిపించదు, ఫోన్ చెయ్యదు, నాకు ఇది కావాలి నాన్న అని అడగదు అంటూ నేను బాధపడాలా అంటూ కూడా ఆయన ఎంతగానో లోపల కుమిలిపోతున్నారు అనేది మనం చెప్పచ్చు రోహిత్. ఎందుకంటే ఈ వయసులో ఆయన పడుతున్న కష్టం ఏ పగవాడికి రావద్దు అంటూ కూడా ఎంతగానో ఆయన కోరుకుంటున్నారు అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇదంతా పూర్తయ్యేంత వరకు కూడా ఆయన ఇక్కడే ఉండి వెళ్తాను అంటూ కూడా ఇందాక చెప్పడం జరిగింది. మరోవైపు నుంచి చూసుకుంటే కుటుంబం మొత్తం కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి వెళ్ళి గాయత్రి అని అడగంగానే కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి అంటే ఎంత సన్నిహితంగా ఉండేది రాజేంద్ర ప్రసాద్ గారికి, ఎంత గారాల పట్టి అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తున్న విజువల్. దాని గురించి ఇక్కడ ఫ్యామిలీ ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ గారికి సన్నిహితులు ఉన్నారో ఆయన మనతో ఉన్నారో, ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఎక్కడ జరగబోతున్నాయి ఏంటనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు అంత్యక్రియలు ఎక్కడ జరగబోతున్నాయి? కైలాసవాసం 7th ఫేసు హౌసింగ్ బోర్డు కూకట్పల్లి మన ఇంటికి 1.5 కిలోమీటర్ దూరంలోనే జరుగుతుంది. ఇంకో 10 నిమిషాల్లో బాడీని తీసుకొని మనం బయలుదేరిపోతున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారిని అసలు చూడలేకపోతున్నాం అసలు. ఎందుకంటే తల్లి కంటే ఎక్కువగా చూసుకునేవారు. ఆ విషయం మనకు అర్థమవుతా ఉంది ఆయన మాటల్లో. అసలు మాట్లాడలేకపోతున్నారు, ఎంత ఇదిగా ఉందో అసలు చూడలేకపోతున్నాం. 38 సంవత్సరాలు గుండె మీద పెంచుకున్న అతను మనిషి లేడంటే ఇప్పుడు ఇప్పుడు మన చుట్టూ తిరుగుతూ మనతో భోజనం చేస్తూ మన కళ్ళెదురుగున్న పాప రేపటి నుంచి లేదు అంటే ఇబ్బందే. తట్టుకొని నిలబడగలగడం అనేది కూడా
చాలా గొప్ప విషయం. ఎంతో స్టబన్ ఉంటే తప్ప తట్టుకొని నిలబడలేం. చిన్నపిల్లో లేకపోతే ఏదన్నా డిసీజో ఏదన్నా అయితే అరే తప్పదనుకుంటాం. హెల్దీగా ఉన్న పిల్ల, ఆరోగ్యంగా ఉన్న పిల్ల ఒక్కసారిగా రేపటి నుంచి కనిపించదు అంటే బ్లాంకే, మైండ్ బ్లాంకే. మనం ఏం చేయలేం. అది కూడా పోనీ మనం ఏదైనా చేసి వెనక్కి తెచ్చుకుందామంటే ఛాన్స్ లేదు. నిజంగా బాధాకరమైన విషయం అమ్మా. తప్పదు. గాయత్రి గారి కూతురు కూడా అసలు ఎంతగా ఏడుస్తుంది అనేది ఇప్పుడు మనం చూడడం జరిగింది. అసలు మాటల్లో చెప్పలేదు. అంటే ఆ పిల్లకి ఏమీ తెలియదు. ఆ పిల్లకి నేర్చుకున్నది చిన్నప్పటి నుంచి తల్లి అమ్మ. 12 సంవత్సరాలు అమ్మ అమ్మ అని పిలిచే తల్లి, అమ్మ అమ్మ అని పిలిచే తల్లి ఇక ఈ రోజు నుంచి కనిపించదు అంటే ఆ ప్రాబ్లం ఉంటుంది కదా. ఆ ప్రాబ్లం ఉంటుంది. తనకు తల్లి తప్ప వేరే లోకం తెలియదు, ఇంకా ప్రపంచం తెలియదు. చదువుకుంటున్న పిల్ల అదే అమ్మ. థ్యాంక్ యూ తల్లి. ఎంతగానో ఇబ్బంది పడుతున్న సన్నివేశాలు కూడా మనం చూస్తున్నాం. అవును. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చారు. అలాంటిది అందరూ వచ్చి కూడా పరామర్శిస్తున్న ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అసలు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మనోధైర్యం ఉండాలని కోరుకుంటున్నాం. ఆ భగవంతుడు ఇస్తాడు తల్లి. ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి, అందులోంచి బయటపడాలి. ముఖ్యంగా మనకిచ్చేది దేవుడు. దేవుడు మనోస్థైర్యాన్ని ఇస్తాడు. తప్పకుండా ఆయన ముందు మళ్ళీ తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. థ్యాంక్ యూ తల్లి. చూడొచ్చు ఆయన ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అనేది. రేపటి నుంచి తన కూతురు నాతో లేదు అని ఏ విధంగా కనిపిస్తుంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు కూడా నా కళ్ళ ముందు అల్లారు ముద్దుగా ఉండే నా కూతుర్ని ఒక్కసారిగా కోల్పోయాను అంటూ కూడా ఎంతగానో మనోవేదనకి గురవుతున్నారనే చెప్పాలి. ఒకవైపు నుంచి అసలు నమ్మలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అల్లారు ముద్దుగా రోజు హెల్తీగా నాతో మాట్లాడి నా కూతురు ఇక లేదు అనే విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు అనే విషయం కూడా ఇప్పుడు చూడొచ్చు. ఎక్కడైతే రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి నివాసం ఉందో అక్కడి నుంచి అంత్యక్రియలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఇంటిల్లి పాది కూడా ఎంతగా రోధిస్తున్నారన్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. అలాంటిది ఇలా సడన్గా ఈ విధంగా అసలు ఏ విధంగా అయింది, ఎప్పుడు ఆరోగ్యపరంగా ఉండేవాళ్ళు, అలాంటిది ఎలా ఇంత సడన్గా కోల్పోయారు అంటూ కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడే ఎన్నికల అంతిమ యాత్ర కూడా మొదలైంది. అంతిమ యాత్రలోకి ఇప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారి గారాల పట్టి బంగారు తల్లి కూతుర్ని ఇప్పుడే గాయత్రి గారిని అయితే అంతిమ యాత్రలో పడుకోబెట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం చాలామంది. రమప్రభ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎంతోమంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ శ్మశాన వాటిగా ఇక్కడ దగ్గరలో ఏదైతే ఉందో కైలాసవాసి అనేది అక్కడికి తరలించడం జరుగుతుంది. అక్కడ మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మొదలవుతున్నారు. విజువల్స్ కూడా చూస్తున్నాం. నా కూతుర్ని కోల్పోయాను, ఇంకా నాకు ఇంకేది వద్దు, ఏది సంపాదించలేదు, అంతా అయిపోయిందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రమాప్రభ గారు కూడా ఒకసారి మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంతగానో సన్నిహితులు అని చెప్పాలి. మేడం, రాజేంద్ర ప్రసాద్ గారు మీకు బాగా పరిచయస్తులు. అలాంటి వారు ఈరోజు ఈ విధంగా అసలు మాట్లాడలేకపోతున్నామని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఎంతగానో రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత మందికి అసలు మాట్లాడాలంటే కూడా ఎంతగానో ఆలోచిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఇంట్లో చూడొచ్చు, ఆవిడ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. నా కూతురు, నా గాయత్రిని నాకు కావాలి, నన్ను తీసుకొని రండి, నా కూతురు నాకు కావాలి అంటూ కూడా ఇంటిల్లి పాది కూడా ఏడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. మరోవైపు నుంచి కూడా చూసుకుంటే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండేవారు. ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆయన చూసుకునే వాళ్ళు. అలాంటిది ఆయనకి ఇంత పెద్ద కష్టం ఏ విధంగా వచ్చిందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు చూడొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఇంటిల్లి పాది కూడా విషాయ ఛాయలు అయితే అల్లుకున్నాయని చెప్పాలి. ఒకవైపు చూడొచ్చు, ఆవిడ నా కూతురు గాయత్రి నాకు కావాలి అంటూ కూడా ఎంతగా రోధిస్తున్నారు అనేది. ఆ గాయత్రి గారి చిన్న కూతురు ఎవరైతే ఇప్పుడు కూతురు ఉందో, ఏకైక కూతురు, ఆ పాప కూడా అసలు 12 ఏళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం అనేది కూడా ఇప్పుడు మనకి తెలుస్తూ ఉందని చెప్పాలి. అంతిమ యాత్ర అనేది మొదలైంది. మరి కాసేపట్లో మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఇంటిల్లి పాది కూడా ఎంతగానో విషాయ ఛాయలు అల్లుకొని ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు అంతిమయాత్రని ఫాలో అవుతూ వెనకాల రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతుర్ని ఆయన మాటల్లోనే ఇప్పుడు చెప్పడం జరిగింది, నా కూతుర్ని నేను వదిలిపెట్టేసి వస్తాను, ఏమీ సాధించింది లేదు అంటూ కూడా ఆయన ఎంతగానో కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఇప్పటికీ కూడా ఆయన
తేలుకోలేని పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పదే ఏటనే ఆయన తల్లి మరణించడంతో మళ్ళీ నా తల్లి నా కడుపుని పుట్టిందంటూ కూడా ఆయన ఎంతగానో ఆనందించారు. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. అసలు నమ్మలేని పరిస్థితి, నమ్మలేని నిజాలు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. డబ్బులు ఇవ్వగలిగాను, చీరలు ఇవ్వగలిగాను, ఇల్లు ఇచ్చాను, కానీ నా కూతుర్ని మాత్రం నేను కోల్పోయాను. ఎంత ఇచ్చి ఏం లాభం అంటూ కూడా ఆయన ఎంతగానో బాధపడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు మరిన్ని చూడొచ్చు, చాలామంది కూడా వెనకాల వెళ్తున్న విజువల్స్ని కూడా చూస్తున్నాం. మరోవైపు సినీ నటులు కానీ అందరూ కూడా చివరిసారిగా చూడటానికి ఎక్కడైతే ఇప్పుడు మిగతా కార్యక్రమాలు జరగబోతున్నాయి అక్కడికి ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారనే చూసుకోవచ్చు. ఒకవైపు ఎవరి నోట్ల నుంచి మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది ఆయనకి ఇంత కష్టం వచ్చింది అంటూ కూడా అసలు పరామర్శించడానికి కూడా ఆయనకు అసలు ఏమని నమ్మకం ఇవ్వాలి, ఏమని ధైర్యం చెప్పాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కష్టం ఆయన మాటల్లో చెప్పడం జరిగింది, ఈ కష్టం ఏ పగోడికి కూడా రాకూడదు అనేది. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు ఆయన కూతురు తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న తన కూతురు తుది శ్వాస విడిచడం అనేది అసలు ఏ పగోడికి కూడా రావద్దు అంటూ కూడా ఆయన నోట్ల నుంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా అసలు ఎంత ఇచ్చి ఏం లాభం, నా కూతుర్ని వదిలిపెట్టేసి వస్తాను అంటూ కూడా చివరి మాటగా ఆయన కార్యకుతూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ అసలు ఆయన కూతుర్ని మాత్రం తిరిగి తీసుకొచ్చే ప్రసక్తి లేదని చెప్పాలి. ఎవరు కూడా ఆ బాధని తీర్చలేరని చెప్పాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.